హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మెకానిక్ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మన బండి కొద్దిగా రిపేర్ ఇచ్చింది, అదేంటో తెలుసుకోవడానికి అయితే మెకానిక్ షాప్ అయితే వెళ్తున్నాం. ఫుల్ వీడియో చూడండి. మెకానిక్ షాప్కి అయితే వెళ్తున్నాం మనం. ఇప్పుడైతే మన బండిది లోపల సౌండ్ వస్తుంది అనమాట. ఇది హౌసింగ్ ఉంటుంది కదా, హౌసింగ్లో సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఏందాన్ని చూస్తే టైర్ ఊపితే టైర్ ఊగుతుంది, కాకపోతే అంత ప్లే అయితే అవుతలేదు. మన లెఫ్ట్ సైడ్ టైర్ అయితే ఓవర్గా ఊగుతుంది మొత్తం మీద. అయితే లోడ్ వేసినప్పుడు రన్నింగ్లో అయితే ఏం సౌండ్ రావట్లేదు. మన గుంతల రోడ్లో వెళ్ళినప్పుడు అయితే ఇటువంటి టైంలో అటు ఇటు పోతుంది కదా టైరు, అప్పుడు సౌండ్ వస్తుంది అనమాట, డుగ్ 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 అని. ఆ సౌండ్ వల్ల ఏమనిపిస్తుంది అంటే బేరింగ్ పోయిందేమో అనేసి అట్లా అనుకున్నాను నేనైతే. కానీ నేను ఆల్రెడీ షోరూంలో చూసిన ఒకసారి, దీనికి బేరింగ్ పోయిందేమో చూడండి అన్న అని అడిగితే అతను బేరింగ్ పోలే అని చెప్పిండు. లోపల మన ఎక్సెల్ రాడ్కి షాఫ్ట్కి ఒక బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ టైట్ లూజ్ అవుతుందంట అప్పుడప్పుడు. అంటే ఎక్కువ కరియాట్లో దిగబడ్డప్పుడు అయితే మనం హెవీగా అంటే కట్టెలు వేసి కొడతాం కదా కేజీ వీళ్ళకు, అప్పుడైతే గట్టి కొట్టినప్పుడు పోతుందంట అది. దాని ఎఫెక్ట్ అయితే మన బండికి అయితే పడ్డది. ఓ దగ్గర దిగబడ్డప్పుడు నేను కూడా మొత్తం పైకి లేచేటట్టు అయితే కొట్టిన. అప్పుడు సౌండ్ వచ్చింది, అప్పుడే లూజ్ అయింది అనుకున్నా, కానీ అది లూజ్ అయింది మొత్తం మీద. అయితే ఇంకా అదొక ప్రాబ్లం అవుతుంది, దాన్ని చేయించుకోవడానికి అయితే పోతున్నా. మరి బేరింగ్ పోయిందా తెలియదు, ఏం పోయిందా తెలియదు లోపల. అయితే నేనైతే అదే అనుకుంటున్నా, ఆ నట్టే లూజ్ అవుతుందని అనుకుంటున్నా నేనైతే. చూద్దాం మెకానిక్ షెడ్ కాడికి పోయినాక ఆయన ఏమంటాడు, మనం ఏం చేసుకోవాలని. మనమైతే ఆమన్గల్ వచ్చిన, ఈ ఆమన్గల్ వచ్చి షోరూంలో వేయిద్దామని అయితే వచ్చినాను ఫస్ట్. ఎందుకంటే షోరూంలో వేయిస్తే ఇక వాళ్ళు చూస్తారని అనుకున్నాను. కానీ ఇక నాకు షోరూంలోకి పోయినాక అతను లేకుండే, ఇక నాకు కూడా టైము సరిపోలే. మళ్ళీ రేపటి నుంచి ఈరోజే పని ఆపుకొని వచ్చిన బండి మెకానిక్ షెడ్ దగ్గరికి. మళ్ళీ రేపు రావాలంటే నాతోటి కాని పని. అందుకొరకే మనకు తెలిసిన మంచిగా చేస్తాడు ఇక్కడ, శేఖర్ అన్న అని ఆమన్గల్లో ఫేమస్ ఉంటుంది. ఈ పోరలు అయితే బాగా చేస్తారు మెకానిక్ వర్క్. 1 గంట సేపట్లో బండి మొత్తం ఇప్పి మళ్ళీ ఫిట్ చేస్తారు మొత్తం. ఆ టైర్ ఊపుతుంది కానీ అది ఊగుతలేదు. అది ఆ టైరు ఇంత ప్లే వల్లనే అది మొత్తం తెలిసిపోయింది. నేను అసలు బేరింగ్ పోయింది అనుకున్నా. ఆ పొరల్లో అదే చెప్పారు, బేరింగ్ పోయిందన్నా అని అన్నారు. కానీ అది కాదురా, లోపల నట్టె లూజ్ అయి ఉంటుందని నేను ఇంకా గట్టిగా అన్నా. లేదన్నా నీకు తెలుసా నాకు తెలుసా అని అన్నాడు. సరే చూద్దాంలే అనేసి ఇప్పిన. ఇంకా అట్లా అయితే మనది ఇంకో ప్రాబ్లం కూడా పెట్టింది. ఆ హైడ్రాలిక్ది ఆయిల్ సీల్డ్లో పోయినాయి. ఈ ఆయిల్ సీల్డ్లు దొరకవంట అసలు మామూలుగా, మోడల్కి సపరేట్ ఉంటాయంట. ఇప్పేసారు, టాప్ ఇప్పిన తర్వాత చూసిరు, అందులో లోపల ఉన్న ఆయిల్ అంతా తీసి ఏం పోయింది అనేది చూస్తురు. అందులో ఆయిల్ అంతా అయితే తీసి బయటకు వస్తురు. నేను ముందు ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. ఆ నట్టే లూజ్ అయింది మళ్ళీ. చిన్న పాన పెట్టి ఇప్పుతారు కదా, దాని మీద క్లాంప్ ఉంటుంది నట్టు మీద. ఆ క్లాంప్ ఇప్పి పెద్ద పాన పెట్టి టైట్ చేశారు. ఆ పెద్ద పాన పెట్టి టైర్ అటు తిప్పితే నట్టు అనేది టైట్ అయిపోద్ది. తర్వాత ఏ ప్రాబ్లం ఉండదని చెప్పారు. మన గేర్ బాక్స్ లోపల అయితే ఇట్లుంటుంది మొత్తం లోపల. ఒక గేర్ షాఫ్ట్, గేర్ బాక్సు, ఆయిల్ అయితే కొత్త ఆయిలే, నిన్నమనే మార్పించిన. మీకు కూడా ఆల్రెడీ వీడియో పెట్టిన గేర్ ఆయిల్ ఎప్పుడు చేంజ్ చేసిన అనేది. ఇప్పుడు దీనికి వచ్చేసి అయితే మనకి ఎంత మెకానిక్ ఛార్జ్లో ఒక 500 అయింది. ఇది ఇప్పుడు ఇప్పి వేసినందుకు. ఇంకా మనమైతే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చూడంగా అప్పుడెప్పుడో గేర్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు చేసినాం. 300 గంటలు దాటిపోయింది, మైలేజ్ కూడా ఇస్తలేదు బండి. అట్లే ఒకటేసారి ఇంజిన్ ఆయిల్ చేంజ్ కూడా చేపిద్దామనేసి ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక ప్రాబ్లం అయితే పెద్దది పెట్టింది అనుకున్నా. అసలు నేనైతే లోపల బేరింగ్ ఎక్కువ పోవచ్చు అని అనుకున్నా.
కానీ బేరింగ్ ఏం పోలే, అదే నట్టు లూజ్ అయింది. ఎక్సెల్ బోల్ట్ ఎందుకు లూజ్ అవుతుందంటే మనం గట్టిగా కొట్టినప్పుడు అది లూజ్ అయిపోద్దంట. ఎందుకంటే పాత బండ్లకేమో అది ఆయిల్ సప్లై ఉండి ఎక్సెల్ మొత్తం ఫ్రీగా ఉండేదంట. ఇప్పుడు ఈ బండ్లకు ఓవర్ టైట్ చేస్తే ఏవో పగిలిపోతాయంట మొత్తం, అటు ఇటు ప్లే ఉండదని అయితే మెకానిక్ అన్న అయితే చెప్పిండు. ఇంకా మనం కూడా వినాలి కాబట్టి సైలెంట్ నేను ఇంకా ఒకటేసారి ఆయిల్ చేంజ్ చేస్తుంటే వీడియో కూడా తీసిన. ఈ ఎయిర్ క్లీనర్ అయితే 250 గంటలు ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎయిర్ క్లీనర్ వల్ల కూడా బండి ఫైరింగ్ చేంజ్ ఉంటుంది. ఈసారి ఆయిల్ అయితే ఆర్డినరీదే, మరి ఎల్ఫ్ ఆయిల్ అయితే పోసిన. ఇంతవరకు ఎప్పుడు పోసినా నేను స్వరాజ్ ఆయిల్ తప్ప వేరే ఆయిలే పోయలేదు. ఫస్ట్ టైం వేరే ఆయిల్ అయితే పోసిన. బడ్జెట్ కూడా తక్కువ అయింది, ఒక 2500 మొత్తం దీని ఛార్జింగ్ ఆయిల్ చేంజ్ సామాన్ మొత్తం అయిపోయింది 2500. షోరూంలో వేస్తే 3600 3700 అయితే అయ్యేది ఇంతకుముందుకు. కానీ క్వాలిటీ ఉంటుంది షోరూంలో వేస్తే, ఇందులో అయితే ఏం క్వాలిటీయో ఏమో చూడాలి. ఇక ఏనైతే వేసిన ఇంకా మనకు మెయిన్ ఇంకో ప్రాబ్లం కూడా వచ్చిండే. 2 ప్రాబ్లంల మీద అయితే నేను ఇక్కడికి వచ్చిన షోరూమ్కి, అది మెకానిక్ షెడ్ దగ్గరికి. ఈ ఆయిల్ సీల్ కూడా పోయింది. ఈ ఆయిల్ సీల్ పోయి ఆయిల్ అంతా లీక్ అవుతుంది. పైకి పంపు ప్రెజర్ చేసేవరకు ఆయిల్ అంతా అందులోకి వెళ్ళి వస్తుంది. అదో దమాక్ ఖరాబ్ అయింది. ఆ ఆయిల్ సీల్ కూడా నేను కళాకుర్తి పోయి తెచ్చిన, మళ్ళీ దొరకలే అవి. ఈ ఆయిల్ సీల్లో మోడల్ ఉంటాయంట. ఇప్పుడు 2020 మోడల్కి ఒకలాగా ఉంటాయంట, 2021 మోడల్కి ఒకలాగా ఉంటాయంట, 2021 నుంచి మొత్తం ఇంకా లేటెస్ట్ అన్ని దాంట్లో ఒకటేలా ఉంటాయి. మన 21 మోడల్ కాబట్టి దొరికింది. అది మళ్ళీ ఆర్డర్ పెట్టుకొని ట్రాన్స్పోర్ట్లో వచ్చిన దాకా ఆగాలంట. ఇది లేకపోతే పెద్ద పంచాయతీ ఉండు మనకు కూడా. మళ్ళీ అది మీరు కూడా బండ్లను చూసుకొని నట్టుకోండి. ఏది పోయినా సరే చిన్న ఉన్నప్పుడు రిపేర్ చేయించుకోండి. ఎందుకంటే మళ్ళీ పెద్ద అయినాక దమాక్ ఖరాబ్ అయ్యి చిన్నది పోయి ఏకి మేక్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం 10 రూపాయలు పెట్టే దగ్గర 10,000 అవుతుంది ఓసారి. ఇప్పుడు నేను ఈ ఆయిల్ సీల్ ఇట్లా చూసుకోకపోతే మొత్తం ఆయిల్ అంతా గాడి గలీజ్గా అవుతుంది బండి అంతా. ఆయిల్ హైడ్రాలిక్ కొమ్మలు అయితే ఇప్పి ఇవతల సైడ్ కూడా పోయింది అది. ఇంకా మన డెప్త్ పిన్ ఉంటుంది కదా, డెప్త్ పిన్ అదే టాప్ లింక్కి పైన ఉంటుంది ఒక పిన్ను, ఇట్లా వైబ్రేట్ చేస్తుంది చూడండి. ఆ పిన్ అయితే అది వేసినప్పుడు నేను ప్యాకింగ్ సరిగ్గా ఫిట్ చేయాలనుకో దాంట్లో గురించి కూడా ఆయిల్ వస్తుంది. అది కూడా వేసేసిన. ఇంక అన్న అయితే చెకప్కి అయితే తీసుకెళ్తుండే డాక్టర్ని. అంతా బాగానే ఉందన్నాడు. కానీ ఒక ముంగల్ డెక్స్ అయితే నాది కొద్దిగా క్రాస్ అయిపోయింది. పంక్చర్ అయినప్పుడు ఎత్తు పెట్టినాక కరియర్లు అట్లే కొట్టిండు మావాడు చూసుకోకుండా. ఆ డెక్స్ అయితే మొత్తం బెండ్ అయిపోయింది. దానికి మళ్ళీ 2500 కావాలి. ఖర్చు అట్లే ఉంటుంది, లాభం అట్లే ఉంటుంది ట్రాక్టర్లో. ఇంక అన్నీ సర్దుకుపోవాలి. జై జవాన్ జై కిసాన్. మళ్ళీ చూడండి మన వీడియోస్.